ఇండియాను అవినీతి లేని దేశంగా మార్చుదామని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. కేంద్ర నిర్ణయానికి యువత మద్దతుగా నిలవాలని, అందరిలో చైతన్యం తీసుకురావాలని కోరుతున్నారు. చిన్న వ్యాపారులు అధైర్యపడొద్దని, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచి లాభాల పంట పండించుకోవాలని సోషల్ మీడియాలో సూచించారు. నగదు రహిత లావాదేవీలతోనే అవినీతి లేని భారత్ ను సాధించగలమని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. linkedin.com లో తన అభిప్రాయాలను మోడీ పోస్ట్ చేశారు. 21వ శతాబ్దపు ఇండియాలో అవినీతికి చోటు లేదన్నారు. అవినీతి వల్ల పేదలు, మధ్యతరగతి ప్రజల కలలు నాశనం అవుతున్నాయన్నారు. మొబైల్ ఫోన్లతోనే అన్ని చక్కబెట్టుకోవచ్చని చెప్పారు. మార్పుకు యువత చొరవ తీసుకోవాలని, క్యాష్లెస్ లావాదేవీలు పెరిగేలా అందరిలో స్ఫూర్తి రగిలించాలని కోరారు. మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వ్యాలెట్ల వాడకం బాగా పెరిగిపోతున్నాయని, డిజిటల్ లావాదేవీలతోనే నల్లధనాన్ని అరికట్టగలమని మోడీ చెప్పారు. ఫుడ్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు, కూరగాయలు, కావలసిన వస్తువులను మొబైల్ వ్యాలెట్, ఆన్లైన్ షాపింగ్ తో నేరుగా ఇంటికే తెప్పించుకుంటున్నారని గుర్తు చేశారు. బస్, రైల్వే బుకింగ్స్, టాక్సీ చెల్లింపులు కూడా ఆన్లైన్ వ్యాలెట్లతోనే చేయొచ్చన్నారు. టెక్నాలజీ మన జీవితాల్లో వేగంతో పాటు సౌకర్యాన్ని తీసుకొచ్చిందని, దీనిని అందరూ అందిపుచ్చుకోవాలని మోడీ కోరారు. చిరు వ్యాపారులు నోట్ల రద్దు నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని నమో సూచించారు. టెక్నాలజీతో అప్డేట్ కాగలిగే చరిత్రాత్మక అవకాశాన్ని చిన్న వ్యాపారులు అందిపుచ్చుకోగలిగితే మరిన్ని లాభాలను పొందొచ్చన్నారు. నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదురవుతాయన్న సంగతి తనకు ముందే తెలుసన్న మోడీ, మంచి భవిష్యత్తు కోసం ప్రజలు కొన్ని కష్టాలను భరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అవినీతి, నల్లధనం నిర్మూలించేందుకు తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారని, తనకు మద్దతుగా నిలుస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు ప్రధాని.